నల్గొండ పట్టణంలోని చర్లపల్లిలో ఉన్న డివిఎం పాఠశాలలో 2005-06 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న జేరిపోతుల సత్తయ్య గౌడ్ ఫంక్షన్ హాల్లో సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, ఉపాధ్యాయులు ఎండి సయ్యద్, సైదులు, శ్రీధర్, దైవదినం, మంజుల, ఎండి కైసర్, పూర్వ విద్యార్థులు కుర్ర సైదులు, సంధ్య, సిహెచ్ సంధ్యారాణి, శ్రీనాథ్, విద్యాసాగర్, వెంకటేష్, స్వప్న, పార్వతి, సునీత, పరమేశ్వరి, ఆలకుంట్ల రాజేశ్వరి, మోహన్, ఎల్ వెంకన్న, శ్రీను, ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సయ్యద్ సార్ కొంతమందికి తెలియదు, సార్ హిందీ చెప్పేవారు. చాలా రాకుండా నెమ్మదిగా మాట్లాడేవారు. నేను నచ్చేది కాదు. ఒక్కొక్కసారి ఏమనేది వెళ్ళు ఇంకెందుకయ్యా ఈ క్లాస్లో దాని నుంచి వచ్చింది డైలాగ్. అవును. విద్యార్థుల సమ్మేళనం డివిఎం హై స్కూల్ మేము చెర్లపల్లిలో ఉంది. ఆ స్కూల్లో మేమంతా ఒక 30 మెంబర్స్ విద్యార్థులు ఉన్నాము. అందరం కలిసి ఈరోజు ఈ సమ్మేళనంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కొన్ని మాకు మధురాన స్మృతులు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా అన్నీ మాట్లాడాలంటే సమయం సరిపోదు కాబట్టి మాకు ఇందులో ముఖ్యమైన సార్ అంటే మన శ్రీధర్ సార్, మరియు నాకు ఇష్టమైన సార్ అంటే సయ్యద్ సార్. అంటే మా బ్యాచ్లో మాత్రం అందరికీ తెలియదు సయ్యద్ సార్, మా కొంతమంది తెలుసు, కానీ మేము చాలా అంటే సార్ ఎంత మంచివారో మాకు తెలుసు. డివిఎం హై స్కూల్లో
చాలా చదివి గొప్ప వ్యక్తులుగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందులో మేము కూడా కొంతమందిని ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ డివిఎం స్కూల్కి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా సార్లందరికీ మా తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు మరి డివిఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకోవడం చాలా ఆశ్చర్యం. 2005-6 బ్యాచ్ 10th బ్యాచ్ వాళ్ళు ఇక్కడ అందరూ కలుసుకొని ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వేదిక మీద ఉన్న శ్రీధర్ సార్ గారికి, కైలాష్ సార్ గారికి, మన దైవాధీనం సార్ గారికి మరియు మా శిష్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పోయిన సంవత్సరం 2002-3 బ్యాచ్ వాళ్ళు చేయడం జరిగింది. 2001, 2002, 2003 2 బ్యాచ్లు కలిసి చేయడం జరిగింది. ఇక్కడ మన డివిఎం స్కూల్లో చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాము మేమందరం కూడా. ఆ రోజు నేను మన తర్వాత మన విజయ్ సార్ వచ్చాడు, రాజ్బాబు సార్ వచ్చాడు, శ్రీరామ్ సార్ కూడా రావడం జరిగింది. ఆ రోజు ఈరోజు వాళ్ళు మిస్ అయ్యారు. విజయ్ సార్ ఫోన్ చేస్తే అక్కడ ఆదిలాబాద్లో ఉన్నాడు జాబ్లో, ఇక రాలేదని చెప్పాడు. రాజ్బాబు సార్ ఫోన్ చేస్తే ఏదో వస్తున్నా అని చెప్పాడు. 4 ఇంటి వరకు వస్తున్నాడు, వస్తే రావచ్చు. కట్టకూరు పోయినట్ట వస్తున్నాడు, ఆయన జైన్ అవుతాడు హైదరాబాద్కు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరందరూ నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఏంటంటే మనం ఒక టీచర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉండి మీరందరూ కూడా గైడ్ చేయడం, లేదంటే ఏమన్నా లెసన్ చెప్పేటప్పుడు ఏమన్నా డౌట్స్ వచ్చేటప్పుడు డౌట్స్ వచ్చిన క్లియర్ చేసేవాడిని. ఎవరైనా చదవకపోయిన తర్వాత ఎప్పుడు మన చేతిలో కర్ర ఉండేది, ఒకటి పల్కటి కర్ర ఉండేది, దానికి తీసుకొచ్చేది అంతే తప్ప ఎప్పుడు కూడా కొట్టేవాడిని కాదు. ఆ రోజు హిందీ చెప్పిన నేను మీకు ఒక 2 సంవత్సరాలు చెప్పిన హిందీ మీకు మన డిగ్రీ స్కూల్లో చెప్పినప్పుడు కూడా ఎంతసేపు ఏంటంటే హిందీతో పాటు కొన్ని దేశానికి సంబంధించిన కానీ జననార విషయాలు కూడా చాలా చెప్పేవాడిని. ఇక చాలామంది మన స్టూడెంట్స్ డిగ్రీ స్కూల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే పర్సనల్ విషయాలు కూడా నాకు చెప్పేది. వాళ్ళకున్న బాధలు ఉంటాయి కదా, ఇంట్లో ఉన్న ఏంటంటే సమస్య పరిష్కారం ఏదో నా వంతుగా ఆ విధంగా చెప్పేవాడిని. కానీ నేను డిగ్రీ స్కూల్లో ఆ రోజు నేను టీచింగ్ చేసి ఇప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు నల్గొండ నుంచి సైకిల్ మీద వచ్చేవాడిని. ఉదయం నేను రాజబాబు సార్ కలిసి వచ్చేవాళ్ళం. ఉదయం వచ్చి సాయంత్రం వరకు అక్కడనే ఉండేవాళ్ళం, స్కూల్లోనే ఉండేవాళ్ళం. మధ్యాహ్నం భోజనం తెచ్చుకునేది అక్కడనే ఉండేది. 2006 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరుపుతున్నారు. దీనికి ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఆనాటి చిన్నలు ఈనాలు అందరూ కూడా పెద్దోళ్ళు అయ్యారు. ఆనాటి ఉపాధ్యాయులను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని చూపించినందుకు ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం నేను న్యాయవాదిగా రంగారెడ్డి కోర్టు పనిచేస్తున్నాను. చేసుకున్న మాకు డిగ్రీ స్కూల్లో దాదాపు 19 సంవత్సరాల తర్వాత మేము ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడము, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి చాలాసేపు మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు, మన ప్రదేశాల్లో అందరూ సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఈ అందరం ఇక్కడ ఒక గెట్ టుగెదర్కి ఏర్పాటు చేసుకొని మనం ఏం పని చేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా టీచర్స్ వీళ్ళందరూ కూడా గత ఒక 19 సంవత్సరాల తర్వాత వాళ్ళని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే మా స్టూడెంట్స్కి, మా క్లాస్మేట్స్కి అందరం ఈరోజు చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీ. ఓకే, డన్, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ విచ్చేసిన మా గురువాళ్ళకి, మా పెద్దలకి, మా స్నేహితులకి అందరికీ ఇచ్చేసి వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించినందుకు మా 10th అయిపోయి 20 years దాటిపోయింది. ఆ 20 years తర్వాత వీళ్ళందరూ కలుసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. వీళ్ళు 20 years తర్వాత వీళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ యొక్క మెమొరీస్ కూడా షేర్ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి డేస్ రావడానికి చాలా టైం పట్టింది. 20 years తర్వాత వీళ్ళందరినీ ఒక గెట్ టుగెదర్గా 20 years తర్వాత అందరినీ గెట్ టుగెదర్ చేయడానికి చాలా టైం పట్టింది. కానీ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి
పూర్వ సమ్మేళనానికి చేయడానికి మేము కొంచెం 25 years సిల్వర్ జూబ్లీ కూడా 25 years సిల్వర్ జూబ్లీస్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. 2005, 2006 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రస్తుతం ఈ ఫంక్షన్లో జరుగుతుంది. చాలా చక్కగా నిర్వహించారు మా విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి. నేను 15 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఎందుకంటే వారి పూర్వ జ్ఞాపకాలను నెమరేసుకోవడం జరిగింది. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే భవిష్యత్తులో కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకుంటామని అంటున్నారు. అలాగే ఒక భవిష్యత్తు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరికైనా ఇట్లనే ఆపద వచ్చినప్పుడు, ఇట్లనే ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఆ సంక్షేమ నిధిని వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఒక సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని సూచించడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది చాలా సంతోషకరం. వాళ్ళందరికీ కూడా నేను ఈ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా మీరు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.